R9 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు సబ్ డివిజన్ పరిధిలోని సెబ్ అధికారులు పట్టుకున్న అక్రమ మద్యాన్ని గూడూరు సబ్ డివిజనల్ సెబ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో మావట్టు సేజ్లో శుక్రవారం భారీ మద్యం 14,200 బాటిళ్లను జేసీపీ సహాయంతో ధ్వంసం చేశారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఈ మద్యం మొత్తం ఎలక్షన్ టైంలో పట్టుబడిన మద్యమని, ఈ మద్యం విలువ సుమారు 18 నుండి 20 లక్షల వరకు ఉంటుందన్నారు. గూడూరు సబ్ డివిజన్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ గూడూరు డివిజన్లోని ప్రతి అధికారి అక్రమ మద్యంపై నిఘా ఉంచి ప్రతి ఒక్కరూ వాళ్ల బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం వల్ల ఈ భారీ మద్యం పట్టుకోవడం జరిగిందన్నారు. అక్రమ మద్యం ఎక్కడ దొరికినా వాళ్లు ఎవరైనా ఉపేక్షించే ప్రసక్తి లేదని తెలిపారు. ఈ అక్రమ మద్యం పట్టుకోవడంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సరే బాబు రా, మరి అయితే ఇంకా జెండా ఊపుతున్నాం వచ్చి. వీడియో నువ్వు స్టార్ట్ చేస్తే వీళ్ళు ఆగండి సార్, వెనక్కి ఆగండి. గోబే ఆడే ఉండు. అలాగే సార్. జే రమేష్ రెడ్డి, గూడూరు సబ్ డివిజనల్ సబ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్. అయితే ఈరోజు సుల్లూరుపేట స్టేషన్ పరిధిలోని మరియు వాకాడు స్టేషన్ పరిధిలోని గత ఎన్నికల సందర్భంగా కేసుల్లోని తాలూకు మద్యం బాటిల్స్ని సుల్లూరుపేట పరిధిలోని మాంబట్టు సెస్ ఏరియా ఖాళీ ప్రదేశంలో వీటిని ధ్వంసం చేయడం జరిగింది. ఇవి సుమారు 14,200 బాటిల్స్ని ధ్వంసం చేయడం జరిగింది. వీటి విలువ సుమారు 15 నుంచి 10 లక్షల మధ్యలో అంచనా వేస్తున్నాం. అయితే వీటికి గాను మా జిల్లాధికారులైన గౌరవ ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ గారు అయినటువంటి శ్రీ రాజేంద్ర గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో ఈ కేసుల్లో పట్టుబడిన ముద్దాయిల్ని కానీ అలాగే దానికి సంబంధించిన వెహికల్స్ని కానీ వీటిని కూడా జప్తు చేయడం జరుగుతుంది. ముద్దాయిల్ని కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేసి వీటిలో ట్రయల్ నడపడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో మనం ఎక్కడైతే ఈ మద్యం తాలూకు ప్రాపర్టీ ఉంటుందో వాటిన్నింటినీ కూడా రిజిస్టర్ ప్రకారం మనం ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు తిరుపతి జిల్లా అయితేనేమి, తిరుపతి సబ్ డివిజన్ అయితేనేమి, అలాగే గూడూరు సబ్ డివిజన్ అయితేనేమి అన్ని చోట్ల మనం స్టేషన్స్లో సందర్శించి గౌరవ డిప్యూటీ కమిషనర్ అనంతపూర్ వారి ఉత్తర్వుల మేరకు, జిల్లా ఉన్నతాధికారుల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పోతున్నాం. ఇందులో భాగంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పార్టిసిపేట్ చేసి దీనికి అంతటికి చేసినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గూడూరు శ్రీ సోమయ్య గారు, అలాగే వాకాడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, వారి సిబ్బంది మరియు ఇక్కడికి మధ్యవర్తులకు వచ్చిన రెవెన్యూ సిబ్బందికి
అలాగే పాత్రికేయులు